అందరూ బాగున్నారనుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే డే 5 o'clockకి స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఈరోజు 4:50కి లేచాను. ఎందుకో నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఒక 2 days నుంచి కొంచెం త్వరగా లేస్తున్నాను. సాయంత్రం పడుకునేది 11 o'clockకే అయినా కానీ పొద్దున్న కొంచెం ఎర్లీగా మేలుకు వస్తుంది. చాలా ఎండలు పెరిగాయి కదా. యాక్చువల్గా ఏసీ సర్వీసింగ్ చేయించలేదని చెప్పి ఆన్ చేయమన్నమాట. మేమైతే ఇంకా సర్వీసింగ్ వాళ్ళని పిలవాలి, చాలా వేడిగా ఉంటుంది కదా. సో ఈరోజు కూడా వాకింగ్తోనే స్టార్ట్ చేశానండి. నేను చెప్పాను కదా, పొద్దున్నే లేచిన తర్వాత నాకు ఎడంకాలు మడం ఉంటుంది కదా, అది బాగా నొప్పి వస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి వస్తుంది అది. కొంచెం సేపు ఇలా వాకింగ్ చేస్తే అది కొంచెం కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా నడిసేయగలుగుతాను. అందుకే కొంచెం కుంటుకుంటా నడుస్తాను అనమాట పొద్దున్నే. అది సడన్గా లేచానంటే చాలా నొప్పి వస్తుంది. అదేంటో తెలీదు, నిదట్లోనే తెలుస్తుంది నాకు అది నొప్పిగా ఉంది అని చెప్పి. అది ఏమైందో ఏంటో నాకు కూడా తెలీదు. ఇలా చాలా రోజుల నుంచి ఉంటుందన్నమాట. కొంచెం సేపు వాకింగ్ చేసేసి నిన్న ఇల్లంతా క్లమ్జీగా పెట్టేశాను కదా. అదే చెప్పాను కదా, స్టార్ హెల్త్ నుంచి ఏమేమి తెచ్చాను, ఉల్లిపాయలు తెచ్చాను అవి ఇవి అని చెప్పి ఇంకా అవన్నీ సర్దేశాను అనమాట. అటు ఇటు నడుచుకుంటూ ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. డస్టింగ్ చేస్తాను కదండి. యాక్చువల్గా ఇలా చేసుకుంటే నాకేంటి అని అంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎప్పుడూ చెప్తానే ఉంటాను, కొంచెం డీప్ క్లీనింగ్ టైంలో ఈజీగా ఉంటుంది అని అనమాట. ఎప్పుడు దుమ్ము ఉండకుండా అలా ఉంటుందని నా ఫీలింగ్. మోర్ ఓవర్ ఇప్పుడు తలుపులు కొంచెం తీసి వెళ్తున్నాను కదా ఆఫీస్కి, ఫ్యాన్స్కి కానివ్వండి, కిటికీలకి కొంచెం డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇవి ప్రతి వీక్ తుడుస్తాను, ఫ్యాన్స్ కానీ కిటికీలు కానీ ఇలాంటివన్నీ కూడా. ఈ గ్రిల్స్ అంటారా, ఇది ప్రతిరోజు తుడుస్తాను అనమాట. యాక్చువల్గా ఊడ్చుకునేటప్పుడే గ్రిల్స్, మెస్ డోర్స్, అలాగే చెప్పుల స్టాండు ఇవన్నీ ప్రతిరోజు తుడుస్తాను అనమాట. లేకపోతే చాలా దుమ్ము అక్యుములేట్ అయిపోయి చిరాగ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట. మోర్ ఓవర్ నాకు ఇలాంటివంటే కూడా చాలా ఇష్టం అండి. నిజం చెప్పాలి అంటే రిటైర్మెంట్ అంటే నాకు 45 years వరకే జాబ్ చేయాలి అని అనిపిస్తుంది. తర్వాత ఏమో నాకు కూడా తెలియదు, కానీ దాని తర్వాత అంతా నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రీ ప్లాన్డ్ చేసుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. కానీ నేను అవన్నీ అలాగే చెయ్యాలి అని అనుకుంటున్నాను. కానీ నిజం చెప్పాలంటే అసలు ఇప్పుడే నాకు ఒప్పుకుండట్లేదండి. ఎండాకాలం ఒకటి, ఇంకా మనము ఏమంటారు డీహైడ్రేట్ అయిపోతాం కదా, అందుకని చాలా నీరసంగా అనిపిస్తుంది. కొంచెం ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే పర్వాలేదు, కానీ మనం ఎంత లావు ఉంటే మనం అంత అన్హెల్దీ అండి. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఇల్లే కాదు శుభ్రంగా ఉండటము, మన ఒళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి అని అనుకుంటాను. స్వీట్స్ తినడం మానేశాను. బేసిక్గా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మామూలు ఇష్టం కాదు. అన్నం తినడం మానేసి స్వీట్స్ తినమంటే కూడా తినేస్తాను నేను, అంత ఇష్టము. అలాంటిది స్వీట్స్ కంప్లీట్గా తినడం మానేశాను. అది పట్టుగా అలాగే ఉండాలి, తినకుండా ఉండాలి అని అయితే డిసైడ్ అయ్యాను. డిఫరెన్స్ మీరు కూడా చూస్తారు ఫర్దర్ వీడియోస్లో. March 1st నుంచి అయితే నేను స్వీట్స్ మొత్తం బంద్ చేశాను అనమాట. షుగర్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి ఏమీ తినట్లేదు. పాలు తాగట్లేదు, కాఫీ తాగట్లేదు, టీ తాగట్లేదు, ఏమీ తాగట్లేదు, తినట్లేదు. కానీ పెరుగు అయితే కంపల్సరీగా తింటానండి. ఎందుకంటే పెరుగు అంటే నాకు చాలా ఇష్టం. మోరోవర్ పెరుగన్నం లేకపోతే నేను అస్సలు తినలేను అనమాట. ఇంకా అన్నము ఏదో ఒక పూట కంపల్సరిగా పెరుగన్నం తింటాను నేను. నాకు ఏంటంటే కూర ఏమీ లేకపోయినా కానీ పెరుగన్నంతోనే అడ్జస్ట్ అయిపోవచ్చు అలాగా కూడా ఆలోచిస్తాను అనమాట. నేను కంపల్సరిగా పెరుగన్నం అయితే తింటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో తుడిసేసిన తర్వాత ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. టైం ఆల్మోస్ట్ 6:30 అలాగ అయినట్టుంది. ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేస్తున్నాను. నీళ్ళు పోసేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను. అంతా అయిపోయింది. నిన్న చెప్పాను కదండి, ఈ కొబ్బరి చిక్క
నాకు క్రాంతి అని మా అన్న కలిగిచ్చాడు అనమాట. రానక్క పంతులు గారు నాకు ఇచ్చారు, ఇది నువ్వు తీసుకో అని చెప్పి. యాక్చువల్గా నిన్ననే అయిపోయేది ఆఫీస్లో, కాకపోతే చామంతి పువ్వులు వేసి ఇచ్చారనమాట ఇందులో. ఆ చామంతి పువ్వులకున్న పురుగు నాకు ఇందులో కనిపించింది అనమాట. ఇంకా అసలే మనకి ఇది కదా, ఇంకా అది నీట్గా కడిగేంత వరకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయ్యి ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని కడిగి అట్టి పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే, ఇది తర్వాత రోజు కదా, ఇంకా దీంతో పాలు తీసి కొబ్బరి పాలు అన్నం వండుదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో కొబ్బరి పాలు తీస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలా లేతగా ఉంది. నాకు అనిపించిందండి, కొబ్బరి పాలు లేతగా ఉన్న కొబ్బరి ముక్కలతో చేస్తే తీయగా కూడా ఉంటుంది. యాక్చువల్గా అన్నం కూడా తీయగానే ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అన్నం మరీ అంత తీయగా ఏం లేదు. కానీ కొబ్బరి పాలతో చేసుకుంటే కనుక కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అన్నము. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగేసి ఆ ముక్కల్ని ఇదిగో మిక్సీ పడుతున్నాను అనమాట. చెప్పాను కదా చాలా లేతగా ఉంది కొబ్బరికాయ. ఇది నిండు చెక్క ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట. కానీ నిండు చెక్క లేదు, నిండు కొబ్బరికాయ లేదు, ఓన్లీ ఒక్క చెక్కే ఇచ్చారంట పంతులు గారు. ఇంకా మిక్సీ పట్టేసి, వడకట్టేది లేదండి జల్లిడి నాకు, అందుకని చెప్పేసి ఇదిగో ఈ క్లాత్ని తడి చేసి ఇందులో ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. నాకు ఏమనిపించిందో తెలుసండి, ఇలాగ ఫిల్టర్ చేస్తే క్లాత్తో అసలు కింద పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పి కూడా రాలేదండి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇదే బెస్ట్ ఆప్షను, ఖర్చు లేని పని. మన ఇంట్లో కాటన్ చున్నీలు చాలా ఉంటాయి కదా, ఏదో ఒక చున్నీ ఈ పని కోసం పెట్టేసుకున్నాం అనుకోండి, బెస్ట్ ఆప్షన్ కదా. కట్ చేసి కొంచెం ముక్కే దీనికి కావాల్సింది, కూడా ఎక్కువ కూడా అవసరం లేదు. అలా అనిపించింది అనమాట. కింద అయితే అస్సలు పిప్పి రాలేదు. నేనైతే ఒక్కటేసారి కొంచెం నీళ్ళతో కడిగి పోసాను అంతేనండి, ఎక్కువ నీళ్ళు కూడా పోయలేదు. చెప్పాను కదా, ఇది కొంచెం లేతగా ఉంది కొబ్బరికాయ, చాలా మెత్తగా ఉందన్నమాట పిప్పి కూడా. మళ్ళీ ఇది వచ్చేస్తుందేమో కిందకి అని చెప్పి ఎక్కువ నీళ్ళు కూడా పోయలేదన్నమాట. ఇది జస్ట్ మనకి 3 గ్లాసెస్ వచ్చింది అంతే అనమాట. కాకపోతే నాకు 4 గ్లాసులు కావాలి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే బియ్యంలోకి యాడ్ చేసేసాను. ఆల్రెడీ బియ్యం కడిగి పక్కన పెట్టేశాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ ఇలా పిండుతుంటుంటే భలే అనిపించిందండి నాకు. నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను అనమాట. ఇందులో కూరగాయ ముక్కలు కూడా వేసేసి చేసేసుకోవచ్చు కదా, ఇంకా ఏమీ కర్రీ చేయక్కర్లేదు అని చెప్పి ఇంక ఇది చేసేస్తున్నాను ఫాస్ట్గా. బిర్యానీ ఆకేసాను. చెక్క, యాక్చువల్గా చెక్కలు ఏంటంటే నేను పెద్ద తెప్పించాను అనమాట. అవి మనము కట్ చేసుకుని నేను అవి పొడుం చేయడానికి తెప్పించాను, దాల్చిన చెక్క. నేను అవి మీకు చూపిస్తాను తర్వాత ఎప్పుడన్నా, మేబీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అవి కట్ చేసి ఇలాగ వేస్తాను అనమాట. అలాగే చెక్కని మనము వేడి నీళ్ళల్లో దాన్ని మంచిగా మరగబెట్టి ఆ నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది. ఒకప్పుడు నేను అది కూడా తాగాను అనమాట. బేసిక్గా నేను తెప్పించింది దాని పర్పసే. పెద్దగా ఉన్నాయి అన్నమాట, రౌండ్గా. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా చెక్క, బిర్యానీ ఆకు, ఒక్క యాలక్కాయ వేసి నేతిలో ఫ్రై చేశాను. కొంచెం షాజీరా కూడా వేసాను, 2 చిటికెలు వేసాను అనమాట షాజీరా. ఇంకా అయితే టొమాటోలు, క్యారెట్, పొటాటో, ఉల్లిపాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. టమాటా ముక్కలు వేస్తే ఎందుకో తెలీదు, ఒకసారి ఉప్మాలో టమాటా ముక్కలు వేస్తే మంచిగా పుల్లగా అనిపించింది అనమాట. అలాగే ఉండాలి అని చెప్పి ఇందులో పెద్ద టమాటా వేసానండి. అంత పుల్లగా ఏం లేదు, అయినా పర్లేదులేండి. ఇంకో పుదీనా అయితే ఒక గుప్పెడు పుదీనా వేసేసాను. మంచిగా ఫ్రై చేసిన తర్వాత కడిగి పెట్టుకున్నాను కదా బియ్యము, ఆ బియ్యం వేసేసాను అనమాట. బియ్యము 2 గ్లాసులు నానబెట్టాను. యాక్చువల్గా నేను 4 గ్లాసులు పాలు పోసానండి, 3.5 పోసినా సరిపోయేది. అన్నము కొంచెం మెత్తగా అయిపోయిందనమాట. పర్వాలేదులే, అది కూడా బాగానే ఉందిలేండి. ఎవరన్నా ఇలా చేసుకోవాలనుకుంటే 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు
పాలు కానీ, పాలంటే కొబ్బరి పాలు కానీ, నీళ్ళు కానీ పోసుకోండి, భలే ఉంటుంది. కొంచెం అన్నం గట్టిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఈ అన్నం తింటే చాలా బాగుంటుంది. ఎండాకాలం మనం పొయ్యి దగ్గర ఉండి వంటలు చేయలేం కదా, సో ఇలా చేసేసామనుకోండి ఈజీ టు ఈట్, ఈజీ టు కుక్ ఇలాగ ఉంటుంది అనమాట. చూపించాను కదా, కిందైతే పిప్పేమీ లేదనమాట. 3.5 గ్లాసులు వచ్చినాయి. ఇంకొక అర గ్లాస్ నీళ్లు పోసి నిన్న మొత్తం 4 గ్లాసులు పోసాను అనమాట. ఇప్పుడు మనకి ఉప్పు చూసి కుక్కర్ మూత పెట్టేశాను అనమాట. 3 విజిల్స్ రానిచ్చాను. మూడే 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకొక విజిల్ రానిచ్చానంటే ఇంకా మెత్తగా అయిపోయి ఉండేది. 3 విజిల్స్తో కట్టేశాను అనమాట. ఇంకా ముఖం కడుక్కొని ఫస్ట్ అయితే మందులు వేసుకోవాలి కదా మనము. యాక్చువల్గా ఈ మందులు పొద్దున్నే వేసుకోవాలండి. టైం ఆల్మోస్ట్ 8:15 అయిపోయింది ఇవాళ. ఇంకా ఫ్రిడ్జ్లో ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టాను అనమాట. ఇంకా ఆ గ్లాస్ వాటర్తో మందులు అయితే వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ జస్ట్ గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా క్లీనింగ్ పార్ట్ అయిపోయింది, వంట పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇంకా మనం స్నానం చేసేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి కదా. గిన్నెలు కూడా కడిగేసాను ఇవాళ. ఇంకా మందులు వేసేసుకుని స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కుక్కర్ విజిల్ పోలేదు ఇది, అందుకని చెప్పి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత బాక్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం పాలు తీయగా ఉంటే ఇంకా బాగుండేది, కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. మీరు ఎవరన్నా ఇలా కొబ్బరి పాలతో కూడా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు. ఫ్రెష్ కొబ్బరికాయ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం 1 or 2 days కొబ్బరికాయ అయితే కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుందని నా ఒపీనియన్. ఇంకా టైం చూసుకుంటున్నా 8:15 to 8:20 మధ్యలో ఉందన్నమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తానండి. తినేయాలి అనే ఆతృత. బాగుంది, బాగా చేశా. దీంతో పాటు పెరుగు కూడా తీసుకుని వెళ్ళాను. యాక్చువల్గా రైతా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేయాలి కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఏం కట్ చేయలేదన్నమాట. ఇంకా పెరుగు ఒక్కటే పట్టుకుని వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ మధ్యన ఏమవుతుందంటే బాక్సులన్నీ కారిపోతున్నాయి. ఒక లంచ్ బాక్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అదైతే కొంచెం కారకుండా ప్రొటెక్టెడ్గా ఉంటుంది కదా. ఇంకా లంచ్ బాక్స్ కారుతుందని చెప్పి, అంటే పెరుగు కారుతుంది, కర్రీ కూడా కారి అలాగా చాలా జూట్ బ్యాగ్స్ అన్నీ పాడేశాను అనమాట. ఇంకా ఆ చిన్న డబ్బా ఉంది కదా, ఈ చిన్న పెరుగు డబ్బాకి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకొని వెళ్ళాను అనమాట. నిజంగానే కారిందండి పెరుగు. ఆ కవర్లో పడిపోయిందనమాట. ఆ కవర్ పాడేసి మిగిలిన పెరుగుని నేను తిన్నాను అనమాట. ఏంటో అలా కొన్ని ప్రిడిక్ట్ చేయిస్తూ ఉండాలి మనము. సరేలేండి, నా పెద్ద కొడుకుని చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మై సన్ ఫ్రెండ్స్, అందరికీ నువ్వు నా పెద్ద కొడుకు అని చెప్తే నీకు అంత పెద్ద కొడుకున్నాడా అంటున్నారు. అవునని చెప్పి ఇంకో సన్నగా అవ్వాలనుకో ఈ దెబ్బకి దెబ్బ దిగాలంట 10 సార్లు. దెబ్బకి సన్నగా అంత ఎక్కువ ఉండదు, ఒక 5 సార్లు దిగితే చాలు, దెబ్బకి సన్నగా అయిపోతాం మనం కదా.
ఇందాక నుంచి అనుకుంటున్నా వాకింగ్ చేయాలని. షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నా ఇప్పుడు. షుగర్ ఫ్రీ ఒక 2 నెలలు షుగర్ తినకుండా ఉన్నామనుకో మంచిగా సన్నగా అయిపోతాం. నువ్వు అట్లా ఉండలేవు కదా. ఉంటాను నీ అమ్మా, అదే కదా బాగా స్వీట్స్ తినేసాడు. February 28 వరకు ఇంక ఇప్పుడు షుగర్ ఫ్రీ తినకూడదు. ఆయాసం వచ్చింది ఆపేయం కదండి. భయం వేసింది, కుక్కలాగా అనిపించింది కదా.